నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో డీఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణించే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాట్ఫామ్పై ఉన్న ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైళ్లలో గంజాయి అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించామని, అలాగే రైల్వే స్టేషన్లో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెడుతున్నామని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సీఐలు పాపారావు, రవికిరణ్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మన గూడూరు రైల్వే జంక్షన్లో మనం అన్సోషల్ ఎలిమెంట్స్ ఈ మధ్యకాలంలో బాగా కొంచెం వైట్నర్ తీసుకునేవాళ్ళు, ఈ గంజా తీసుకునేవాళ్ళు కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ పరిస్థితి మీద చెక్ చేయమని చెప్పి మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చెక్ చేస్తున్నామా. దీనికి 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, ఎస్ఐస్ స్టాఫ్ అందరూ కలిసి రైల్వే స్టేషన్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి కొంచెం, ఎందుకంటే ఇది ఒక షెల్టర్ లాగా కొంతమందికి తయారవుతుంది, దీన్ని కొంచెం మనం కంట్రోల్ చేయాలి, సొసైటీలో కొంచెం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ సొసైటీకి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ వారి మీద కఠినమైన చర్య తీసుకోబడుతుందని చెప్పి తెలియపరచమైంది. అలాగే రవాణా జరుగుతుంది బాగా ఈ మధ్యకాలంలో. వాళ్ళు బయట నుంచి కూడా ఎక్కడ కొంతమంది బతకలేని వాళ్ళంతా కూడా ఇది వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది గంజా కానీ, చెన్నై పోవడం కానీ, బెంగళూరు పోవడం కానీ, ఎక్కడి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉంటుంది, అక్కడి నుంచి తక్కువ తెచ్చుకుంటారు వాళ్ళంతా ట్రైబల్స్. అక్కడి నుంచి తక్కువ తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ అమ్ముకోవడం, స్టూడెంట్స్ గట్రా అమ్ముతున్నారు. కాబట్టి దాని మీద కూడా ఒక నిఘా ఉంచి దాని మీద కూడా మనం ఈరోజు చెక్ చేయడం జరిగింది. ట్రైన్ చెక్ చేస్తున్నాము. అలాగే రైల్వే స్టేషన్లో కూడా ఎవరైనా అన్సోషల్ ఎలిమెంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే బస్ స్టాండ్లో కూడా, గుంటూరు టౌన్లో కూడా ఎవరైనా కుర్రోళ్ళు ఇల్లీగల్గా తిరుగుతూ కొంచెం రౌడీజం చేస్తే మరికి వారి మీద కఠినమైన చర్య తీసుకొని వారి మీద జాగ్రత్తగా ఉండకపోతే మరికి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగిందని, త్వరలో కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు 10 సంవత్సరాల క్రిందట అటానమస్ హోదా వచ్చిందని, మరలా ఆ హోదాను మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆదిశంకర కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏవో రామయ్య పాల్గొన్నారు. ఫస్ట్ అటానమస్ కాలేజీ ఈ రీజియన్లో, ఈ జిల్లాలో కూడా రీజియన్లో భాగంగా కాబట్టి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ 2013లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది అటానమస్ కాలేజీ వచ్చి, ఆదిశంకర కాలేజీ. దీని తర్వాత అందరూ మిగిలిన కాలేజీలో అందరూ అటానమస్ తెచ్చుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఈ రీసెంట్గా ఈ లెటర్, ఈ అటానమస్ కాలేజీని మళ్ళీ అటానమస్ ఎక్స్టెన్షన్ ఇంకో 10 years చేశారు. అంటే 2034-35 దాకా అటానమస్ కాలేజీ ఆదిశంకర్ అని ఈరోజే ఆఫీసులో మాకు చేతికి రావడం, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పడం, పేరెంట్స్కి చెప్పడం అనేది ఉద్దేశం. సో అటానమస్ కాలేజీ అనేది చాలా ప్రత్యేకమైన, ఇది స్టేటస్ కలిగింది. అటువంటి ఇది 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంది. 2034 దాకా అటానమస్ అనేది ఆదిశంకరగా ఉంటుంది. అయితే ఇదే భాగంలో, అదే క్రమంలో ఈ సంవత్సరం ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ప్రపోజల్ అప్లై చేశాము. అది ఇన్స్పెక్షన్ కూడా చేశారు. త్వరలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అయినాక ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజీ విల్ బికమ్ ఏ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అది మీ ద్వారా ప్రజలందరికీ, విద్యార్థులకు, అధ్యాపకులకి, మిగిలిన ఫ్యాకల్టీ, వేరే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకి మీ ద్వారా తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే. Good morning to all of you.
So we are very happy to announce that the status of autonomy by the UGC has been extended for 10 more years till the academic year 2033-2034 till it was now extended. On this happiest occasion, we are also happy to announce, as our chairman sir pointed out, that we are having the proposal of making this autonomous institution to be deemed to be university in the coming academic year. So all the efforts are in. Certainly, we are very much pretty sure that the proposed deemed university is going to be a boon for all the stakeholders in the area of Tirupati and Nellore district. And one more point is that this proposed status is going to help definitely to our institution, aligning our all strategy in line with the National Education Policy 2020. So with this background, we thank all the stakeholders who have supported directly and indirectly in all these years since inception of this Adi Shankara, and hope this support will be extended in the coming years for the benefit of this society, making the life more in a better way. So we once again, from the family of Adi Shankara, we would like to thank all the stakeholders to give your continued support in the coming years. Wish you all the very best. Thank you. ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా BBA, BCA, అదేవిధంగా B ఫార్మసీ కొత్తగా ఒక కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఆదిశంకర అటానమస్ గుర్తింపు పొందిన నాటి నుంచి ఈరోజు వరకు కూడా విద్యార్థులందరూ కూడా IIT, NIT ధీటుగా సిలబస్ని ఫ్రేమ్ చేసి, అదేవిధంగా వాళ్ళకి ఇంటర్న్షిప్లు కానీ ఎవాల్యుయేషన్లు కానీ ఒక నూతనమైన విధానాలను రూపొందించి ఆదిశంకర ఒక ప్రత్యేకతని చాటుకుంది. అదేవిధంగా యాజమాన్యం కొత్తగా రాబోయే అకాడమిక్ ఇయర్కి ఆదిశంకర కళాశాలని డీమ్డ్ యూనివర్సిటీగా మార్చేదానికి ప్రయత్నాలు చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మల్లెపూలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు అన్నాబత్తిన శేషయ్య, సుబ్బమ్మ జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
समीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य మీ కులి शिष्य प्रिय भजन प्रिय सांगत्यमो मनोवांचली नव्य मंगलम शरणु शरणु विनाश सद्गुरु श्री साईनाथ स्वामी देवता परिचय महाविष्णुराजेश प्रवास्थमांशित्य ब्रह्मणः हृदयपराधे श्वेतवराह कल्पे वैवष्णुमन्त्रिके प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे वक्रतुण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्याग्नेये प्रदेशे कृष्णाकावेरी ज्योतिनामक्षरे दक्षिणायने आषाढमासे शुक्लपक्षे षष्ठीमुहूर्तकालस्य पूर्वाश्रमक्षुद्रस्वयोगुष्मकर्णेयं ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.